హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సప్త శనివారాల వ్రతం ఎలా చేయాలి, ఎవరు చేయాలి, ఏ టైంలో చేయాలి, నైవేద్యం ఏం పెట్టాలి, ఏ సమయంలో పూజ చేయాలి, కంటిన్యూగా 7 శనివారాలు చెయ్యాలా, మీ డౌట్లన్నిటికీ ఈ వీడియోలో అయితే సమాధానాలు దొరుకుతాయి. ముందైతే వీడియోలోకి వెళ్దాం. గోవింద గోవింద. ఫస్ట్ అయితే ఉదయాన్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని గడపకి పసుపు కుంకుమ పెట్టుకొని వాకిట్లో ముగ్గు వేసుకొని ఆ తర్వాత అయితే ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఫ్రెష్ అప్ అయిన తర్వాత మాత్రం ఇల్లు అనేది ఊడవకండి, ఎందుకంటే మనం ఊడ్చేదే పాచిల్లు కాబట్టి. తలారా స్నానం చేసుకున్న తర్వాత ఇల్లంతా ధూపం అయితే వేసుకోవాలి. ఇలా ధూపం వేసుకొని మొదటిగా పిండి దీపాలకైతే పిండి అయితే తడిపి పెట్టేసుకోవాలి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది షార్ట్ వీడియోలో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఇంకా నైవేద్యం విషయానికి వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నువ్వుల లడ్డు. ఈ నువ్వుల లడ్డు చేయడానికి నల్ల నువ్వులు కొంచెం బెల్లం వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని ఉండలు చేసుకోవడమే. ఇంకా ఈ నువ్వుల లడ్డుతోటి ఇంకేమైనా మీరు ప్రసాదాలు చేయాలి అనుకుంటే కనుక చేయొచ్చు. లేదు మాకు టైం లేదు అనుకునే వాళ్ళు మాత్రం ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరిపోతుంది. చాలామంది ఈ నైవేద్యాలు వండాలి, ఆ నైవేద్యాలు వండాలి, ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం అనేసి చాలామంది చెప్తూనే ఉంటారు. ఎవరో ఏదో చెప్తున్నారు అని కాకుండా మన మనసును స్వచ్ఛంగా ఉంచుకొని ఆ స్వామివారిని స్మరిస్తూ చిన్న బెల్లం ముక్క పెట్టినా ఆ స్వామివారు ఎంతో ప్రేమతో స్వీకరిస్తారు. అలానే పూజ ఏ టైంలో చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది. పూజా సమయం వేకువజామునే 5 గంటల నుంచి 7 గంటల లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలా కుదరిన వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపులోనే చేసుకోవాలి. ఇంకొక డౌట్, కంటిన్యూగా 7 శనివారాలు చేయాలా? చేయడం కుదరదు కదా. అవును, లేడీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మంత్లీ అనేది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అలా చేయడం కుదరదు. కొంతమందికి అయితే చేయడం కుదురుతుంది, కొంతమందికి అయితేనే కుదరదు. అలా కుదరని వాళ్ళు మీరు పీరియడ్స్లో ఉన్న ఆ వారాన్ని విడిచిపెట్టి ఆ నెక్స్ట్ వీక్ చేస్తే అది కౌంట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం, అసలు ఈ వ్రతం ఎప్పుడు మొదలు పెట్టాలి? ఈ ఒక్క విషయం అయితే ఎవరిని అడగనవసరం లేదు. ఎందుకంటే భగవంతుడిని పూజించడానికి ఇప్పుడు మొదలు పెట్టాలి, అప్పుడు మొదలు పెట్టాలి అనేది ఏమీ ఉండదు. మీరు ఎప్పుడైనా మొదలు పెట్టండి, అది శనివారం రోజైతే సరిపోతుంది. అసలు వ్రతం ఎవరు చేయాలి? ఈ వ్రతం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేయొచ్చా? ఎస్, ఇద్దరిలో ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. ఒకవేళ పెళ్ళైన వాళ్ళు చేస్తే లేడీసే చెయ్యాలా లేదంటే జెంట్సే చెయ్యాలా అని అంటే మాత్రం ఇద్దరిలో ఎవరైనా చేయొచ్చు. ఇద్దరూ ఉండాలంటే వీలైన వాళ్ళు తప్పకుండా జంటగా చేయండి. వీలు కాని వాళ్ళు మాత్రం ఎవరు చేసినా సరిపోతుంది. పిండి దీపాలు ఎన్ని పెట్టాలి? పిండి దీపాలు 2 పెడితే సరిపోతుంది. వీలైతే 7 పెట్టండి, ఇంకా మంచిది. అది మీ ఓపిక. కలశం పెట్టాలా వద్దా? అది మీకు ఆనవాయితీ ఉంటేనే కలశం పెట్టండి. లేదు అంటే మాత్రం ఒక చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక కాయిన్ వేసి ఒక పుష్పం వేస్తే సరిపోతుంది. అసలు ఈ వ్రతం ఎలా చేయాలి? చక్కగా వ్రత విధానం బుక్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది. వీలైతే తీసుకొని చదువుకుంటూ చేయండి. లేదు అంటే మీ దగ్గర మొబైల్ ఉంటుంది కదా, ఆ మొబైల్లో గూగుల్లోకి వెళ్తే దొరకందంటూ ఏది ఉండదు. సో దాంట్లోకి వెళ్ళి టైప్ చేస్తే ఈజీగా వ్రత విధానం మొత్తం దాంట్లో ఉంటుంది. అది చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్, మరీ ముఖ్యమైనది ఏంటి అంటే ఈ వ్రతం వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి మనం చెయ్యాలి అని అనుకోకుండా మీ మనసుకి ఆ స్వామివారిని స్మరించాలి, పూజ చేసుకోవాలి అని మీ మనసుకి అనిపిస్తే మాత్రమే ఈ వ్రతాన్ని మొదలుపెట్టండి. ఈ వీడియోలో మీ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరికే ఉండుంటాయి అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి, రిప్లై అనేది ఇస్తాను. ఆగండి, ఈ వీడియో చూసిన మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోవిందా గోవిందా.